విజయంపై నమ్మకమే లేకపోతే పోరాటం చేయలేం. అందుకు పరిస్థితులు ఎలా ఉన్నా రణరంగంలో దిగే ముందు గెలుపు ఖాయమనే నమ్మాలి. యుద్ధానికి వెళ్లే ముందు యుద్ధరంగంలో ఉన్నంత వరకు ఈ థియరీ ఓకే. మరి యుద్ధం తర్వాత రణం ముగిసాకైనా సమీక్ష నిజాయితీగా జరగాలి కదా. ఇప్పుడు జనసేన విషయంలో జరుగుతుంది ఇదే. ఏ సర్వే, ఏ ప్రధాన పార్టీ నాయకుడు కూడా జనసేన పట్టుమని 10 సీట్లు గెలుస్తుందని చెప్పటం లేదు. కానీ ఆ పార్టీ నాయకుల లెక్కలు వేరేగా ఉన్నాయి. తాము కనీసం 22 స్థానాల్లో గెలవబోతున్నామని ఆ పార్టీ నేతలు అంతర్గతంగా లెక్కలు వేసుకుంటున్నారట. ఏ స్థానాల్లో గెలుస్తామో కూడా లిస్టు తయారు చేసేశారు. వారి లెక్కల ప్రకారం జనసేన గెలిచే స్థానాలేంటో ఇప్పుడు చూద్దాం. విశాఖ జిల్లా 3 స్థానాలు, గాజువాక 0, పెందుర్తి 0, ఎలమంచిలి 0, విశాఖపట్నం ఎంపీ, తూర్పుగోదావరి 9, పీఠాపురం 0, పెద్దాపురం 0, రాజోలు 0, కాకినాడ రూరల్ 0, అమలాపురం 0, బి గన్నవరం 0, రాజమండ్రి రూరల్ 0, ముమ్మిడివరం 0, కొత్తపేట 0, పశ్చిమ గోదావరి 4 సీట్లు, భీమవరం 0, తాడేపల్లిగూడెం 0, నిడదవోలు నరసాపురం 0, కృష్ణా జిల్లా 2 సీట్లు, పెడన 0, విజయవాడ వెస్ట్ 0, గుంటూరు జిల్లా 2, గుంటూరు వెస్ట్ 0, తెనాలి 0, చిత్తూరు జిల్లా 1 స్థానం, తిరుపతి 0, కర్నూలు జిల్లా 1 స్థానం, నంద్యాల 0. ఇవన్నీ జనసేన నాయకుల లెక్కలు. కానీ వాస్తవంగా చూస్తే ఇందులో 10 నుంచి 15 స్థానాలు గెలుచుకున్న భవిష్యత్తులో జనసేన ఓ సత్తా ఉన్న పార్టీగా నిలబడే అవకాశాలు ఉంటాయి. ప్రధాన పార్టీల లెక్కలు వేసినట్లు సింగిల్ డిజిట్కు పరిమితమైతే మాత్రం పార్టీ మనుగడ కష్టమే.